నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అర్ధరాత్రి వేళ బీఆర్ఎస్ నేతలు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది అయితే కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. దీంతో షాక్ గురైన కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావట్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఎప్పుడు అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మనం బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇంకా ఖచ్చితంగా వలసలు అంటే పక్క పార్టీలు చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ కేసీఆర్ గారు మాత్రం గట్టిగా ఉండి అంటున్నారు, నేను నా వాళ్ళు నాతోనే ఉంటారని చెప్పేసి తను మొన్న మాట్లాడడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఏంటంటే చడి చప్పుడు లేకుండా అర్ధరాత్రి వేళ, అది కూడా 11:30 ఆ టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కొంతమంది ఏంటంటే కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారి హయాంలో. మరి ఇది ఏంటంటే బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ అంటారా లేకపోతే ఏంటి అసలు? ఇది చెడపకురా చెడేవు అంటే పక్క వాళ్ళని మనం చెడిపితే మనకు అదే గతి పడుతుంది. ఈయన తెలుగుదేశాన్ని ఊడ్చేయాలని చూశాడు. ఆయన తెలుగుదేశం నిన్న ఇవాళ పుట్టిన పార్టీ కాదు కదండి, అది 40 ఏళ్ళుగా ఉంది. అంటే దానికి చక్కటి కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశానికి ఉండే పెద్ద అంటే వరం అనాలి, అది మంచి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు పక్కకి వెళ్ళిపోరు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీ తట్టుకుంటుంది. మనం అది పార్టీలో కావాల్సింది, అది ఒక పార్టీని బిల్డ్ చేయాలంటే అట్లా ఉండాలి. కానీ వేరే బీఆర్ఎస్ తీసుకుంటే మీరు కాంగ్రెస్కి అంతే కదా, కాంగ్రెస్ కూడా పటిష్టమైన పార్టీనే. అంటే పెద్దగా సీట్లు వచ్చినా రాకపోయినా దాని ఉనికి దాన్ని కాపాడుకుంటూ వస్తుంది. కానీ బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీగా ఉద్భవించింది. ఆ ఉద్యమ పార్టీని ఆయన రాజకీయ పార్టీగా మలుచుకోలేకపోయారు. 10 ఏళ్ల కాలంలో ఆయన తెలంగాణ అనే ఒక పదాన్ని పట్టుకుని పార్టీని నడుపుతానంటే ఎంతకాలం కుదురుతుంది? తెలంగాణ తీసుకొచ్చేసావు, అయిపోయింది. తెలంగాణకు నువ్వేం చేసావు అనేదే కావాలి ప్రజలకి. ఇప్పుడు ఇంకా తెలంగాణని పట్టుకుని ఏం చేసావు? తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. వచ్చాక 5 ఏళ్ళు నువ్వు చక్కగా పరిపాలించాలి, 10 ఏళ్ళు పరిపాలించాలి. ప్రజలకి నీ మీద ఒక అపనమ్మకం రాకూడదు, ఒక అయిష్టత రాకూడదు. నేను రైతు బంధు ఇచ్చానన్నావు, రైతు బంధు ఎవరికి ఇచ్చావు? నువ్వు ఎంతమందికి నిజంగా అవసరమైన వాళ్ళకి ఇచ్చావు? రైతు బంధు ఎవరు వచ్చి తీసుకున్నారమ్మా? బిఎండబ్ల్యూలోను బెంజుల్లోను వచ్చి తీసుకున్నారు. 2 కోట్లు 5 కోట్లు. అది మన మల్లారెడ్డి గారు కూడా నాకు 100 ఎకరాలు ఉన్నాయి, నాకు కూడా పడుతుంది అని చెప్పేసి తను మరి చెప్పడం. అసలు ఎట్లా తీసుకుంటాడు? ఆయన సిగ్గుపడాలి. ఒక మంత్రిగా ఉండి ఆ మాట అంటానికి ఆయన సిగ్గుపడాలిగా. యాక్చువల్గా రైతు బంధు అనేది పేదల కోసం పెట్టిందా లేకపోతే వీళ్ళు దండుకోవడానికి పెట్టిందా? అంటే తెలివిగా కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఇప్పుడు తన వాళ్ళకి డైరెక్ట్ చేస్తున్నానంటే అది బాగోదు కదా. సో రైతు బంధు పేరు చెప్పి తన వాళ్ళకి చేసుకున్నాడు. మీకు అర్థమైందా? మరి రిచ్గా ఉండే వాళ్ళందరికీ ఇచ్చారనుకోండి, వాళ్ళందరూ ఈయనకు కావాల్సిన ఫేవర్స్ ఈయనకి చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఫేవర్స్ వాళ్ళు సంపాదించుకుంటారు. ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఆయన ఇది ఒక బ్రైబ్లా కాకుండా ఒక రైతు బంధు అనేది ఒక ఇదిగా పెట్టి, అంటే ఒక పథకంలా పెట్టి ఆయన ఇచ్చుకున్నాడు. ఇందులో ఎంతమంది సగటు రైతులకి మంచి జరిగింది అంటే చాలా తక్కువ పర్సంటేజ్. అంటే ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మనకు తెలియదు, కానీ చాలా తక్కువ మంది బెనిఫిషియర్స్ ఉన్నారు అందులో. ఇప్పుడు మామూలుగా ఏం చేయాలి అసలు? ఈయన పెట్టినప్పుడే తెలివిగా ఎలా పెట్టాలి? ఓకే, నీకు 5 ఎకరాల పొలం ఉందా? లేదు నువ్వు అంటే ఇప్పుడు వేరే వాళ్ళది కౌలుకు తీసుకుని చేసే రైతులకు కూడా కౌలు రైతులకు కూడా ఇవ్వాలి లెక్క ప్రకారం. యాక్చువల్గా అయితే కౌలు రైతులే ఇక్కడ నష్టపోయారు మేడం. ఎందుకంటే వాళ్ళ దగ్గర అసలు భూమి ఉండదు. వీళ్ళు ఏంటంటే కొన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఆ భూమిని తీసుకొని వాళ్ళు ఏదో పంట పండించుకుంటారు. వాళ్ళకి ఇవ్వకుండా ఈ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మళ్ళీ దోచిపెట్టడం ఏంటనేది చాలా మంది రైతులు అదే అడిగారు. లేని వాళ్ళకి పంచండి కానీ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు అదే అక్కడ జరిగిన తప్పిదం అది. వేరే మీరు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఇప్పుడు రైతులు చాలా మంది అమరావతి కోసం భూములు ఇచ్చారు కదా. భూములు ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళు 3 రకాలుగా డివైడ్ చేసి ఇప్పుడు ఈ కౌలు రైతులకు కూడా న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసా? వాళ్ళకి పెన్షన్ లాగా ఇస్తున్నారు. ఇది చాలా మందికి తెలియదు. అంటే విజన్ ఉండడం అంటే అది. మనం ఎందుకు చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చెప్పినా విజనరీ ముఖ్యమంత్రి అని ఎందుకు అంటామంటే దీనికోసమే. మీకు అర్థమైందా? కాబట్టి ఆ తెలివి లేదు వీళ్ళెవరికి. ఏంటి చంద్రబాబు గొప్పతనం ఏంటి అంటారు. చంద్రబాబు గొప్పతనం అది, ఎవరికి నిజంగా బెనిఫిట్ కావాలి. ఈరోజు వీళ్ళు రైతు బంధువు పెట్టి కౌలు రైతులకు ఇవ్వలేదు కదా. కాబట్టి అసలు ఆయన ఓడిపోవటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఈయన చేజేతులా చేసుకున్నారండి. అసలు ఫోన్ ట్యాపింగ్ ఏంటండి? తండ్రి కొడుకులు కలిపి ఏంటి ఏం చేస్తావు నువ్వు పక్కవాడి మాటలు విని? అసలు పోలీసులే అంటే ట్యాపింగ్ చేసిన వాళ్ళే వాళ్ళని బెదిరించి, నేను ఇవాళ చూసారా మీరు టీవీలో వాళ్ళ షేర్స్ రాయించేసుకున్నాడు ఒక పోలీస్ ఆఫీసర్.
ఎవరు చెప్తున్నారు? ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆయన గురించి ఒకళ్ళు చెప్తున్నారు. అసలంటే వ్యవస్థ ఎక్కడికి వెళ్ళింది? బీఆర్ఎస్ టైంలో వ్యవస్థ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు, ఆంధ్రాలో ఫోన్ ట్యాపింగ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడ మొత్తం వ్యవస్థని చెల్లాచెదురు చేసేసి అందరినీ జైళ్ళలో పడేసి, ఇక్కడ ఇంకా అంత ఘోరం లేదు కానీ ఇది ఇంకో రకం. ఎక్కడ తెలంగాణలో ఏంటండి ఫోన్ ట్యాపింగ్లు ఏంటండి? అక్కడ లిక్కర్ మాఫియా ఏంటండి? వాళ్ళ కూతురు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు కేసీఆర్ గారు ఇన్ని మాట్లాడుతున్నాడు కదా, చాలా నేను గొప్పవాడిని, దిగొచ్చాను, నేను చాలా ధైర్యవంతుడిని, లేకపోతే మరొకటి అంటాడు కదా. ఒక తండ్రిగా ఆయన కవితను కలిశాడా ఇంతవరకు? కలవాలి కదా. ఇప్పుడు ఇవన్నీ తప్పులు పక్కన పెట్టండి. కూతురు తప్పు చేసిందంటే తండ్రి ఇచ్చిన ఇదే కదా. ఇప్పుడు తండ్రి ఇచ్చే భరోసా లేకుండా కూతురు తప్పు చేయదుగా. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు తప్పు చేయకపోతే నీ కూతురు తప్పు చేయదు, నీ కొడుకు తప్పు చేయడు. అసలు ఫ్యామిలీని తీసుకొచ్చి మొత్తం నలుగురు ఈ రాష్ట్రాన్ని తెలంగాణని పంచుకునేది నలుగురే బాగుపడింది. తెలంగాణ వచ్చాక బాగుపడింది నలుగురు. ఆ నలుగురితో ఇంకో 400 మంది ఉండొచ్చు, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఎందుకు చెప్తున్నావంటే నువ్వు తండ్రిగా నువ్వు నీ కూతుర్ని కలవాలి. ఆ కూతురు మనసు వేదన చెందుతుంది కదా. తప్పు చేసింది కరెక్టే, తప్పు ఎందుకు చేసింది, ఎవరి వల్ల చేసింది తెలిసే చేసే ఉంటారు కదా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆయనకు తెలిసే జరిగిందిగా, అట్లాగే లిక్కర్ స్కామ్ ఆయనకు తెలిసే జరిగింది అన్నదే మనకి రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి నువ్వు తండ్రిగా ఫెయిల్ అయ్యావు, ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యావు నువ్వు. ఈ రోజు బీఆర్ఎస్ 6 నిన్న ఎమ్మెల్సీలు రాత్రి ఇది ప్లానింగ్ అంటే అది రేవంత్ రెడ్డి ఎలా పనిచేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో ఎలా నడుస్తున్నారో మనం చూస్తున్నాం. రాత్రి వాళ్ళు నిన్న కామ్గా మాట్లాడుకున్నారు. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో కామ్గా మాట్లాడుకున్నారు. రాత్రి 11:30 వరకు ఏదో హోటల్లో మాట్లాడుకుని అన్ని ఫైనల్ అయిపోయింది. 11:30కి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఆయన లేట్ అయింది, ఆయన ఫ్లైట్ అంటే ఢిల్లీ వెళ్ళారు కదా, ఢిల్లీ నుంచి వచ్చేసరికి 1 గంట అయింది. 1 గంటకి ఆయన దీపాదాస్ మున్షీను తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో వాళ్ళు జాయిన్ అయిపోయారు, కండువా కప్పేసుకున్నారు కాంగ్రెస్ది. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇది ఎంత పెద్ద షాక్ బీఆర్ఎస్కి. ఆయన ఏమంటున్నాడుగా వెళ్తే వెళ్ళిపోని అని అన్నట్టు మాట్లాడాడు. నువ్వు నేర్పిన విద్య ఇది. ఎందుకంటే నువ్వు ఆ రోజు నీకెందుకు అసలు నీకు అంత మెజారిటీ వచ్చినప్పుడు, నీకు ఒక రాష్ట్రం నీ చేతికి వచ్చినప్పుడు నువ్వు తెలుగుదేశాన్ని ఎందుకు నువ్వు నాశనం చేయాలని చూసావు? ఇవాళ అదే తెలుగుదేశం మళ్ళా లేచింది కదా, బంతిలాగా పైకి లేచింది. ఇవాళ ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేచింది కదా, రేపొద్దున తెలంగాణలో కూడా లేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న కార్యకర్తలు కావచ్చు, నీ దగ్గర ఉన్న మాజీ మంత్రులు కావచ్చు, ఇందులో 300 మంది తెలుగుదేశం వాళ్ళే. వాళ్ళు కాంగ్రెస్కైనా వెళ్తారు, లేదు రేపొద్దున తెలుగుదేశానికైనా వస్తారు, ఇంకా మాట్లాడితే జనసేనకి వెళ్తారు. ఎందుకు చెప్తున్నామంటే మనం చేసుకునే తప్పులు మన మీద ఎలా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎవరెవరు ఇది వెళ్ళిపోయారని చూస్తే మనం చూడండి, వాళ్ళు ఏం చేశారంటే శుభ్రంగా కారు దిగి చెయ్యి అందుకున్నారనమాట. భానుప్రసాద్ గారు, బసవరాజు సారయ్య గారు, దండే విఠల్ గారు, ఎంఎస్ ప్రభాకర్ గారు, ఎగ్గె మల్లేశం గారు, బొగ్గారపు దయానంద్ గారు, ఈ 6 బీఆర్ఎస్లో చేరారు. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది బీఆర్ఎస్ పని. అంటే ఇప్పటివరకు అంతో ఇంతో కొంచెం బలం ఉంది అనుకున్న ఇది కూడా పోతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి అదే కదా చెప్పారు, ఇంకా అయిపోయింది బీఆర్ఎస్, అది నిన్నటి పార్టీ, భవిష్యత్తు లేదు దానికి. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ.